రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని చేవెళ్ల నియోజకవర్గం స్థాయి బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత చేవెళ్లకు మొదటిసారి వచ్చారు. ప్రతి కార్యకర్తకు నేను అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఏ అవసరం వచ్చినా తనను కలవాలని, దేశంలో మోడీ పరిపాలన బాగుందని ప్రజలందరూ బీజేపీ ఎంపీ అభ్యర్థులను పట్టం కట్టారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కవరేజ్ అయితే చూడు. ఈ ప్రభుత్వం పోయినాక నెక్స్ట్ ఈ ప్రభుత్వం రాదు, మళ్ళా నెక్స్ట్ ప్రభుత్వం బీజేపీ వస్తుంది. కానీ జనవరిలో కొన్ని సంఖ్యలు చెప్పిన ఇంతకుముందు కూడా ఎలక్షన్ అప్పుడు చెప్పిన, మీరు ఇంటర్నెట్లో గూగుల్లో చెప్పులు లేకుండా ప్రచారం చేసిండు. గెలిచిందాకా చెప్పులు వేసుకోరు అన్నాడు, అట్లా సంకల్పం చేసిండు. కాబట్టి మనందరి తరఫున కరుణాకర్కి ధన్యవాదాలు. ఎంపీ గారు సన్మానిస్తున్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ రోజు నాకు చాలా సంతోషము. గెలిచినాక చేవెళ్ళకు వచ్చి కార్యకర్తలకు, సపోర్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పే అవకాశం వచ్చింది. ఈరోజు మంచిగా మీటింగ్ పెట్టిన చేవెళ్ళ నాయకులందరూ కలిసి. ఈ గెలుపు బీజేపీ పార్టీ గెలుపు. ఎందుకంటే మొత్తం చేవెళ్ళ ఏదో ఒక గెలిచినాం, ఓడాలు ఓడినామని కాదు. చేవెళ్ళ ప్రతి మండల లీడ్ వచ్చింది. అంటే ప్రతి మండల కార్యకర్తలు పనిచేసిండ్రు, గెలిపించిండ్రు బీజేపీ పార్టీని. బీజేపీ పార్టీ బలమే. అవును, మేము మోడీ పేరు చెప్పుకొని గెలిచినాం, కానీ కార్యకర్తల పాత్ర కూడా పెద్ద ఉన్నది. మా ఢిల్లీలో మా నాయకులందరూ కూడా అదే లక్ష్యం. మా పేరు చెప్పుకొని గెలుచుడు కాదు, మీ బలంతో గెలవాలి. ఇదే విధానంగా ముందుకు పోతే రేపు వచ్చే స్థానిక సంస్థలు, సర్పంచ్లు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఇదే విధానంగా పనిచేయాలి. ఆ పని కూడా ముందే మొదలు పెట్టాలి. పని అంటే ఏంది? ఏదో ర్యాలీలు, బ్యాండ్ బాజాలు కాదు. అందరు కూడా పబ్లిక్ సమస్యలు, పబ్లిక్ ఇష్యూస్, ప్రజల సమస్యలు అన్నీ కూడా అవగాహన ఉండాలి. వాటి గురించి మాట్లాడాలి, చర్చలు చేయాలి. 5 మంది 10 మందితోటి ఇట్లా ముందుకు పోవాలి.